1930లో బ్రిటిషర్లు మన మీద ఆధిపత్యాన్ని చెలాయించే రోజులవి. మన దేవుళ్ళను ఇంకా ఆచారాలను బ్రిటిష్ అధికారులు ఎంతో చులకనగా చూసేవారు. అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చి నవ్వుతూ అమ్మవారిని ఎంతో హేళన చేస్తూ మాట్లాడతాడు. అక్కడున్న అధికారులు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని అవహేళన చేస్తూనే ఉన్నాడు. అలా మాట్లాడిన రోజే ఆ బ్రిటిష్ అధికారికి ఒక సంఘటన ఎదురైంది. ఆ అధికారి డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి తన భార్య ఇంకా 4 పిల్లల్ని చూడగానే తన ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో వణికిపోతాడు. ఎందుకంటే వాళ్ళందరికీ మశూచి వ్యాధి సోకింటుంది. అది ఎంత భయంకరమైన వ్యాధి అంటే అది సోకిన ప్రతి 10 మందిలో 3-4 చనిపోతారు. అది చూసిన ఆ బ్రిటిష్ అధికారికి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. వెంటనే ఆ అధికారి ఇంద్రకీలాద్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను చేసిన తప్పుని క్షమించమని వేడుకుంటాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగానే తన భార్యకి ఇంకా 4 పిల్లలకి ఆ మశూచి వ్యాధి తొలగిపోయి ఉంటుంది. అప్పటి నుంచి ఆ బ్రిటిష్ అధికారి అమ్మవారికి ఒక భక్తుడిలాగా మారి తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఉత్సవాలు జరిపించాడు. ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఈ ఆచారాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఆచరిస్తున్నారు. 1955లో ఒక రిక్షా అతనికి అమ్మవారు స్వయంగా ఎలా సహాయం చేశారో తెలుసుకుందాం.